అందరికీ శరణార్థులు. మంచిగున్నారల్లా? నేను చేసిన జేబీ ఇన్ఫ్రా సమర్పించు మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్. మొదలు పెద్ద వార్తలు చూడాలి కదా, చలో పర్రి. మళ్ళా అలిగిర్రు కాంగ్రెస్ లీడర్లు, తప్పుతలేవు బుద్రగిచ్చుడు పనులు. బీసీ రిజర్వేషన్ సీఎం డ్రామానే, ప్రూఫ్స్ చూస్తే నమ్మాలే నిజంగానే. పదవి కోసమే నోటికొచ్చిన హామీలు, రేవంత్ కు బీసీ లీడర్ల ప్రశ్నలు. మల్లొక లొల్లిల ఇరికిండు నవీన్ యాదవ్, పీజేఆర్ అభిమానుల ఘెరావ్. రైతును కొట్టినోళ్లకు వార్నింగ్స్, ఎస్పీకి హెచ్ఆర్సీ ఇచ్చింది ఆర్డర్స్. అరే అంజనన్న కడుపులో ఎంత బాధ దాసుకున్నావు అన్నా నువ్వు. నీ వెనక పెద్ద కుట్రనే జరుగుతున్నట్టుంది కదా. నీ మాటల్లా, నీ బాధలా, నీ ముఖంలా గయన్నీ కానొస్తున్నాయి. చూడుర్రుల్లా, పాపం అంజన్ కుమార్ యాదవ్ అన్నను ఎంత మోసం చేసిర్రో. వాళ్ళోళ్ళే వెనక పొంటి ఉండి కాళ్ళల్లో కట్టెలు పెడుతున్నారట. సీట్ ఇయ్యలేదని అలిగి కూర్చున్నాడు కదా కాంగ్రెస్ పెద్ద మనిషి అంజన్ కుమార్ యాదవ్. వాళ్ళ పార్టీలా ఇవాళ రోజంతా గదే పంచది నడిచింది. ఏదో చల్లబడ్డదని అంటున్నారు కానీ నాకైతే అనిపిస్తలేదు. చూడుర్రి, మీకేమన్నా అనిపిస్తుందేమో. రారి పేరంటానికి వచ్చే చుట్టాల లెక్కనే వస్తున్నారు కదా. మంత్రి పొన్నం ప్రభాకర్, ఇంకో మంత్రి వివేక్ తో పాటు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు చూసే మీనాక్షి మేడం కూడా బయలుదేరింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రమోషన్ ను ముందుండి చూసుకుంటున్నారు కదా వివేక్, పొన్నం ప్రభాకర్లు. ఇక గిదే టైంలా సీటు రాలేదని అంజన్ కుమార్ అన్న అలిగి కూసునే. గీ టైంలా అటీటైతే ఎట్లయితదో ఎరకనే కదా. అసలే బీఆర్ఎస్ బలంగున్నది జూబ్లీ హిల్స్ లా. మాగంటి సునీతక్క దినాం జనంలనే ఉంటుండే. కాంగ్రెస్ వాళ్ళేమో సీట్ ఎవలకు ఇస్తారో తెలవకుండా కన్ఫ్యూజన్ లా పడిపోతిరి. ఇప్పుడు సీట్ డిక్లేర్ చేయంగానే అల్లుగుడు బుజ్జగింపుల ప్రోగ్రాంలు నడిచింది. అసలే ప్రెస్ మీట్ పెడతా, తేల్చి చెబుతా అని అంజన్ సారు గరం గరంగున్నాడు. జనం ముంగటికొచ్చి ఎప్పుడు ఏ బాంబు పేలుస్తాడో అనే భయంతోని మొత్తం బయలుదేరిర్రు. ఇక సరేతి, అట్లా కాదు ఇట్లా కాదు అని గట్టిగానే బుద్రగిచ్చిర్రు. మరేమన్నా హామీలు ఇచ్చిరో లేదో గాని చల్లబడ్డరని చెప్పుకుంటున్నారు. జూబ్లీ హిల్స్ బైపోలు అంజన్ కుమార్ ఆధ్వర్యంలోనే అయితే అని బరువు బాధ్యతలు మీద పెట్టి నువ్వే పెద్ద మనిషివని ఎగేసిరట. కానీ అంజన్ అన్నకు జరుగుతున్న అన్యాయం చూస్తే మాత్రం తగ్గేటట్లే లేడంటున్నారు ఆయన తరపునున్నోళ్లు. గతంలో రేవంత్ వేరే జాగల్లో పోటీ చేసినప్పుడు అడ్డం రాని నాన్ లోకల్ వ్యవహారం నాకిప్పుడు సీట్ ఇచ్చే టైంలోనే యాదికొచ్చిందా అని నానా యాగి చేస్తున్నాడట. గీ మాత్రం దానికే మళ్ళా సల్లబడితే అసలు అలుగుడు ఎందుకు అంటున్నారట. సరేతి, కాంగ్రెస్ లా గీసొంటి అయితేనే ఉంటాయి గాని అంజన్ కుమార్ యాదవ్ మాత్రం ఆయనకు సీటు రాకపోవడానికి కారణమైనోళ్ల మీద పళ్ళు కొరుకుతూనే ఉన్నాడట. కానీ రేవంత్ సార్ మాత్రం గట్టిగానే చెప్పి పంపించిండు కావచ్చు మంత్రులను. అసలే అంతంత మాత్రంగా ఉన్నది జూబ్లీ హిల్స్ లా. ఇక అంజన్ కుమార్ కూడా అడ్డం తిరిగితే అంతా ఆగమే అవుతుందనే భయంతో బుద్రగిచ్చి రమ్మని పంపిండు కావచ్చు. కడుపుల కుట్ర పెట్టుకొని మీద మీద కావలించుకుంటే ఏమొస్తుంది? గదే చేస్తున్నారు మన సీఎం సారు. బీసీ రిజర్వేషన్ల వ్యవహారంలా గదే అనిపిస్తున్నది రేవంత్ సారు కథ చూస్తుంటే. అగో ప్రూఫ్స్ తో సహా పట్టుకొచ్చిర్రు చూడుర్రి. రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం, అడిగితే జైల్లో పెట్టాలి. రైట్, విన్నరానే? ఈ రిజర్వేషన్ గట్ట మొదలు మాట్లాడిన మాట ఆయన. రాష్ట్రానికి అధికారం లేదు, ఎవరన్నా రిజర్వేషన్లు అడిగితే జైలు పెట్టాలని ఎవరన్నారు? అంటే ఎంత ప్రజలను మోసం చేశాడు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇగో గిట్లుంది సీఎం వ్యవహారం. రిజర్వేషన్ రాష్ట్రాల చేతిలో పెట్టొద్దని ఎంత గట్టిగా నొక్కి మాట్లాడుతున్నాడో చూస్తున్నారు కదా. అంటే రిజర్వేషన్లు రాష్ట్రాల చేతిలో పెడితే ఎట్లా పడితే అట్లా ఇస్తారు, గది కేంద్రం చేతులనే ఉండాలని ఆయన బలంగా నమ్మిండు. సారు సీఎం గా చేసిండు కాబట్టి గయన్నీ ఎరకనే. కేంద్రంలో చేతిలో ఏ పవర్ ఉంది, రాష్ట్రం చేతిలో ఏ బలం ఉంది అని ఎరకనే గాని కేంద్రం పర్మిషన్ లేకుండా కేంద్ర సహాయం అడగకుండానే బీసీ డిక్లరేషన్ ఇచ్చిండు. ఇప్పుడు అయితలేదు చస్తలేదని బీసీ లీడర్లు మైక్ల ముంగటకొచ్చి చెబుతున్నారు. మాకు చిత్తశుద్ధి ఉంది. మా నాయకులు ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మా మంత్రివర్గ సభ్యులు, మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరం కూడా
చిత్తశుద్ధితో ఉన్నాం కాబట్టే సంవత్సరంన్నర కాలంగా ఎన్నికలు జరగకుండా 80% 42% రిజర్వేషన్ పోవాలని తపనతోనే ఇంత ప్రయాసకు ఓర్చి ఇన్ని రకాల ప్రయత్నాలు చేసినాం. అబ్బో ఇంత జరుగుతున్నా రిజర్వేషన్ అంటున్నారంటే గట్టి పట్టు మీదనే ఉన్నట్లుంది మన కాంగ్రెస్ వాళ్ళు అనిపిస్తది. కానీ గది అయ్యేటిది కాదు, సచ్చేటిది కాదు. మేం లోకల్ బాడీ ఎన్నికలు పెట్టేది లేదు అని ఇండైరెక్ట్ గా చెబుతున్నట్టే ఉన్నది. ఈ టైంలో ఎన్నికలకు పోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు ఇజ్జత్ పోతది. సీట్లు గెలవకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బలం తగ్గుతది. గా భయంతోని ఎన్నికలకు పోతలేరు. అందుకని గీ తీర్ల ఆలస్యం చేస్తున్నారు. గంతే. ఎవలకు తెలవని రాజకీయాలు సారు మీరు చేసేటి. కాకుంటే ఏం చెయ్యలేక మనమే గెలిపించినాం కదా అని నెత్తిన గుడ్డేసుకొని కూర్చుంటున్నారు. గంతే. ఏం కావాలమ్మా? ఇస్తా అన్ని ఇస్తా. నీకేం కావాలో చెప్పు. ఇస్తా అవుతాయి అన్నీ అవుతాయి. గదేమన్నా అక్షయ పాత్రనా అడిగిందల్లా వచ్చేటందుకు? అర్జెంటుగా నేను సీఎం కావాలి ఏదంటే గదే అని కోతలు కోసిండు. అటెంకేమైంది? చెల్లని చెక్కు మీద సంతకం పెట్టినట్టయింది. అగో ఈటల సార్ ఏదో చెప్తున్నాడు ఈనుర్రి. బీసీ రిజర్వేషన్ల అంశం ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు. ఇది రాజ్యాంగానికి సంబంధించిన, రాజ్యాంగ సవరణకు సంబంధించిన, ఆ రాజ్యాంగ సవరణ బాధ్యత హక్కు పార్లమెంటుకు ఉంటుంది తప్ప శాసనసభలకు ఉండదు. నేను అదే అంటున్నా. మరి ఇంత అవగాహన ఉన్నటువంటి పార్టీ మరి 42% ఇస్తా అంటే జనరల్గా ప్రజలు నమ్ముతారు. కానీ వీళ్ళ డ్రామా ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేసినప్పుడు అర్థం కావాలి చాలా మందికి. ఎందుకో ధైర్యం చేయలేకపోయింది. బ్యాంకుల పైసలుంటేనే కదా పైసలు వస్తాయి. చెక్కు మీద సంతకం పెట్టంగానే వస్తాయా? వీళ్ళు బిల్లు పెట్టంగానే రాష్ట్రపతి సంతకం ఎట్లయితదా అని వాళ్ళకు కూడా తెలుసు. జనాలకు గా ముచ్చటేం తెలియకపాయే. సీఎం సారే చెప్పిండంటే అయితీ అనుకున్నారు. ఆ టెంక తెలిసొచ్చిందేంది? ఒక రాష్ట్ర సీఎం కు అంత బలం ఉండదు, అంత ఉత్త కథే అని తేలింది. కోర్టులు ఆపినాయి అనుకుంటున్నారు గాని గా కోర్టులు రూల్ ప్రకారం చేస్తే ఎందుకు ఆపుతాయని ఎవ్వరు ఆలోచన చేస్తలేరు కదా. గిట్ల తయారయ్యేందో కదా జనాలు. ఇగో బీసీ లీడర్లు ఏం మాట్లాడుతున్నారో చూడుర్రి. నిన్న ఈ రోజు రస్తారోకోలు, ధర్నాలు, ర్యాలీలు ఉన్నాయి. రేపు కూడా రస్తారోకోలు, ధర్నాలు, ప్రదర్శనలు చేస్తారు. మంగళవారం 14th నాడు, మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరపాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం, అన్ని బీసీ సంఘాలతో సంప్రదించడం, పెద్ద ఎత్తున ప్రోగ్రాం ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. గట్లుంటది కథ. ఆర్ కృష్ణయ్య సార్ కూడా ఒక్క మాట అంటలేడు రేవంత్ ను. కోర్టులనంటే ఏం వస్తదే కాక. సరే నువ్వు మా పెద్ద మనిషివి, నువ్వెట్లా చెప్తే గట్లనే అని బీసీలంతా ముందుకొస్తారో లేదో చూడాలే. కానీ ఇయ్యాలేదో బంధుకు పిలుపునిస్తున్నా అని కొందరు పిలిచిరు గాని ఒక్కళ్ళు ముందుకొచ్చినట్టు కొడతలేదు కదా. అరే నలుగురిని జమ చేసుకొని అందరు కలిసి బంధుకు పిలుపునిచ్చి బంధు పెడితే గదొక తరికా ఉంటది. తుర్రన కూసి బంధు కాకుంటే గా బీసీ రిజర్వేషన్లు ఇయ్యకపోయినా ఎవ్వరు పట్టించుకుంటలేరు అనుకుంటారు కదా. ఎప్పుడు తెలిసి వస్తుందో గీ కొత్త కుయిగాళ్లకు. ఏం తమ్మి ఏం చేస్తున్నావు? ఏం రో ఈ నడుమ ఎక్కువ తక్కువ చేస్తున్నావట కదా. పైసలేడరా గీ అన్నీ అనొచ్చు. రాజకీయంలో ఓనమాలు నేర్చుకునేటోళ్ళు గిట్లనే ఉంటారు. గా తీర్లుంటనే గంత దూరం వస్తారని ఎరకనే అందరికీ. కానీ పార్టీల సీనియర్లకు రెస్పెక్ట్ ఇవ్వాలి. నియోజకవర్గం మొత్తం నన్ను అన్నా అని పిలుస్తున్నారని మనం ఎంత మోతవర్లవని ఫీల్ అయినా పార్టీ సీనియర్ అకాడికి పోతే అన్నా ఏం సంగతి మంచిగున్నావా అని అనాలే. గయన్ని రాజకీయంలో ఉంటాయి. గయన్ని తెలవకుండా గీ జూబ్లీ హిల్స్ కెంచి కాంగ్రెస్ సీటు సంపాదించిన నవీన్ యాదవ్ ను చూడుర్రి ఎట్లా బిగినర్ మిస్టేక్స్ చేస్తున్నాడో. సరే తీర్రి, ఎవల సక్కదనం మంచిగుందని గీ నవీన్ ను అంటున్నారు అనేటోళ్ళు చాలా మందే ఉంటారు. రాజకీయాలు అన్నాక కదరుంటనే నడుస్తది. కానీ గీ నవీన్ యాదవ్ మాత్రం మరీ బేసిక్స్ లోనే ఆగిపోయిండు. ఇన్నేళ్ల సంధి ఇన్ని మాటల పదవి కోసం పోటీ చేస్తున్నా ఎప్పుడు కుర్చీ మీద కూసోంది గిందుకే కావచ్చు. మరి ఇప్పుడేం చేసిండో గీ అన్నలు చెబుతారు ఇనుర్రి. నవీన్ యాదవ్ ఏదైతే ప్రెస్ వారితో మాట్లాడుతూ నాన్ లోకల్ అని అన్నారు, పీజేఆర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేశారో తక్షణమే క్షమాపణ చెప్పాలి. పీజేఆర్ గారి అభిమానులు తెలంగాణలో దేశంలో ఉన్నారు. ఆ విధంగా బాధ్యతారహితంగా మాట్లాడడం.
పీజేఆర్ అంటే కాంగ్రెస్ పార్టీల బలమున్న లీడరు. ఆయన మా నడమ లేకున్నా ఆయన మా దేవుడు అని బస్తీల్లో చాలా మంది అభిమానంతో ఉంటారు. గసొంటి పీజేఆర్ ను లోకల్ కాదు నాన్ లోకల్ అనే మాట వస్తే ఊకుంటారు. మా లీడర్ ను నాన్ లోకల్ అంటవా? నిన్న మొన్న రాజకీయాలకొచ్చి పీజేఆర్ ను అనే టోన్ వైతవా అని గరం గరం ఉన్నారు పీజేఆర్ అభిమానులు. जो पीजीआर साहब के बारे में नॉन लोकल बोल के कल नवीन यादव साहब एक इंटरव्यू में बात करे, हमको अफसोस है, गलत है. जो पी जनार्दन रेड्डी बोले तो దేవుడు जो गरीब लोगों के मसीहा है. నవీన్ అన్న ఏందే గిది గిట్లయితే నడుస్తదా? ఒక పక్క బీఆర్ఎస్ వాళ్ళు రంగంలోకి దిగిర్రు. మీ కాంగ్రెస్ పార్టీ బాకీ ఉన్న పైసలెన్నో లెక్క చెబుతున్నారు ఇంటింటికి తిరిగి. నువ్వుగా బాకీలన్నీ తీరుస్తామని చెప్పుకుంటూ పోవాలి గాని గటు దిక్కేమో అంజన్ కుమారు అడ్డం తిరిగిండు, ఇటు దిక్కేమో పీజేఆర్ అభిమానులకు సురుకులు పెడుతున్నావు. ఏందే ఇట్లా? మనల్ని ఎవరు రాపేది? మా వెనక పొంటి మండల్ లీడర్ మంగళం సీన్ ఉన్నాడు. ఎమ్మెల్యే పక్కనున్న గూండాలంతా మనోళ్లే. అసలు ఎమ్మెల్యేనే మన మనిషి, కొట్టమని చెప్పిందే ఎమ్మెల్యేనట. గంతే, గది జాలిగా అంటే ఊరుకుతారు తప్ప ఒప్ప రూల్స్ ఏమంటున్నాయి అనేది ఏముండదు. అట్లా ఒక రైతు బిడ్డను కొడితే ఏమైందో చూడుర్రి. ఓ రేవంతన్ సారు, మీ సర్కార్ ఆఫీసర్లు చేసిన ఘనకార్యం యాదుకున్నదా? గా పిల్లగాడు వయసు ఎంత? గా బక్కపల్చడి మనిషిని గా తీర కొడతారా? బుద్ధి చెబుతున్నవా ఏమన్నా లేదా? రైతులకు కష్టం వచ్చినప్పుడు యూరియా అడుగుతారు, యూరియా ఇయ్యమన్నాడే గాని వజ్రాలు వైడూర్యాలు ఏం అడగలేదు కదా. గా మాత్రానికే అట్లా కొడితే చట్టమేం కండ్లు మూసుకొని కూసోదు కదా. చట్టం తన పని తాను చేసుకుంటా పోతున్నది. ఉందే ఇప్పుడు కొట్టినోళ్లకు. నల్గొండ జిల్లా వాడేపల్లి పోలీస్ స్టేషన్ ఏరియాల యూరియా కోసం ధర్నా చేసిన రైతును కొట్టిర్రా. ఇప్పుడు దీని మీద జాతీయ మానవ హక్కుల కమిషన్ గట్టిగానే సీరియస్ అయింది. కొట్టడమే కాదట, కులం పేరుతోని ఇనలేని మాటలన్నారట. పోలీసోళ్ల మాట ఎంత కరుకుంటదో తెలుసు కదా. మామూలుగానే ఏందిరా గీందిరా అంటారు. ఇక గీసోంటి టైంలా ఇంకెన్నన్నారో. అయినా గీ పోలీసోళ్లకు రైతులంటే గంత కచ్చెందుకో. గా కొట్టిన పోలీస్ ఆయన అన్నం కాకుండా గడ్డేవన్న తిన్నడు కావచ్చు, గా తీర్ల కొట్టిండు అని తిట్టిపోస్తున్నారు జనాలు. పైనున్న కాంగ్రెస్ ప్రభుత్వ లీడర్లు గట్టిగానే ఆర్డర్లేసుంటారు. దొరికిండు బిడ్డ అంటే దంచుర్రి అని చెప్పిరు కావచ్చు, లేకుంటే గా పోలీసులకు మాత్రం ఏం ఖర్చుంటది చెప్పుర్రి. సరే ఏదన్నా గాని వెనక పొంటి ఎవ్వలన్నా ఉండని కొట్టినోళ్ల మీద సీరియస్ యాక్షన్ తీసుకోర్రి అని ఆర్డర్లు వచ్చినాయి. ఇంకో పారి రైతుల జోలికి పోకుట చేయుర్రి అని ఎస్పీకి ఆర్డర్స్ ఇచ్చిందట హ్యూమన్ రైట్స్ కమిషన్. ఊరుకుడు, ఆగు అంటే ఆగుడు, గటు వాళ్ళు ఊరికిచ్చుడు, గిటు వీళ్ళు ఆపుడు. ఆడుకుంటున్నారు కదా పాపం. ఏమన్నా చెప్పురి, ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు తిప్పలు వచ్చి పడ్డాయి, షికాకులు వేస్తున్నది కావచ్చు. కానీ ఏ లెక్కం బట్టి రిజర్వేషన్లు అమలు చేసిరో కదా. సరేటి, వాళ్ళ రూల్స్ వాళ్ళకుంటే కదా. పాపముల్లా పాపం. గిటు దిక్కేమో సర్కారోళ్ళు అంతా రెడీ, మీరు ఎన్నికలు పెట్టుడే ఆల్చం అంటారు. సరే తీ అని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు దినాం గదే పని మీద ఉండి ఉరుకులు పెట్టి మరీ రెడీ చేస్తారు. నడిమిట్లా వార్తలు వస్తుంటాయి, డౌట్లు వస్తుంటాయి, ఆగిపోతాయని వాళ్ళకు కూడా తెలుస్తుంటది గాని ఆగలేరు. అటెంక కోర్టులు ఆగమంటాయి, స్టే అని ఆర్డర్లు వస్తాయి. ఇంకేం చేస్తారు? పొద్దుగాల నోటిఫికేషన్ ఇచ్చుడు, సందేళ్లకు దాన్ని క్యాన్సల్ చేసుడు. గింత పంచాది ఏ ఎన్నికలకు ఉండదు కావచ్చు. కానీ ఈడ అర్థం కాని ముచ్చటేందంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా జనం కట్టే పైసలు తీసుకునే పనిచేస్తారు. వాళ్ళు పెట్టే ఖర్చు మొత్తం జనాలదే. గీ సీఎం సారు అర్థం లేని రిజర్వేషన్లు ప్రకటించుడు, గది సక్కంగా అమలు చేయకుండా షికాకు చేసుడుతోని గిటు దిక్కు ఎలక్షన్ ఆఫీసర్లకు పని, గటు దిక్కు కోర్టులకు పని. వామ్మో ఎన్ని లొల్లులో కదా. గదే సీఎం సారు నిమ్మలంగా లెక్కలెమ్మటి చేసుకుంటా పోతే ఏ గోల ఉండకపోవు. కానీ అగో ఎలక్షన్ ఇగో ఎలక్షన్ అని ఆగుడు, మళ్ళా ఆగురాగురి 1 సెకండ్ అని ఆగుడుతోని కోట్లకు కోట్లు ఖర్చు అవుతున్నాయట. మరి గా సొమ్మంతా ఆగం చేసుడెందుకో వాళ్ళకే తెలవాలే. సీఎం సారో గీ తాపనైనా జర రూల్స్ ప్రకారం చేయుర్రి. ఊళ్ళల్ల జనాలు ఎప్పుడెప్పుడు వార్డు మెంబర్ అయిదామా అని చూస్తున్నారు. సర్పంచ్లయ్యి ఊరి మీద పెత్తనం చేయాలనని బీసీ బిడ్డలు ఎన్ని లక్షల మంది వెయిటింగో ఏరికేనా మీకు? పుక్కిట్ల పుట్నాలు కూడా దొరకని రోజులు గివి. గాసొంటి టైంలా టమాటాలు దొరికితే ఆగుతారా జనాలు?
హగో చూడు ఏం చేసిర్రు. ఓరి నాయనా ఏంది సామిగిది. పాపం బండ్లకు టక్కరై వాళ్ళ గోసల వాళ్ళుంటే వీళ్ళు ఏ మాత్రం రంది లేకుండా దోసుకపోతున్నారు కదా. దీన్ని దొంగతనం కూడా కాదు, రాబరీ అనాలనేమో. అవును, వీడియో ప్రూఫ్ కూడా ఉన్నది కదా. గీ జనాలందరి మీద దొంగలను రాబరీ చేసిర్రనో కేసులు పెట్టొచ్చునా? ఎందుకంటే గది ఎవలో ఒకళ్ళ సొంత సొమ్మేగా. కష్టాల్లో ఉన్నోళ్లకు సాయం చేసేది పోయి గీ తీర్ల నూక్కబోతారు. పాపం ఇప్పుడు వాళ్లకు టక్కరై పైసలు దండగా, గీ సామాన్లు పోయి కూడా పైసలు దండగనే. గింతనన్న జాలి లేదేందుల్లా జనాలకు. సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అయిందట గీ టక్కర. టమాటాలు వేసుకొని పోతున్న బొలేరో బండిని డీసీఎం గుద్దిందట. గంతే, టమాటాలన్నీ రోడ్డున పడితే కర్వాసినోళ్ల లెక్క నూక్కపోయిర్రు. అందుకే అంటారు కావచ్చు, పుక్కిట్ల దొరికితే ఫినాయిల్ కూడా ఇడిచిపెట్టరని. గాసోంటిది టమాటాలు ఇడిచిపెడతారా చెప్పుర్రి. ఇవి అది ముచ్చట్లు. ఇంకిని మస్తు మస్తు ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.